రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది December 7. నిజంగానే ఆయనకు ఆదిత్యనాథ్ దాస్ గారి గొప్పతనం గురించి తెలుసుంటే రాగానే అడ్వైజర్గా పెట్టుకోవాలి. ఆయన అడ్వైజర్గా ఎప్పుడు పెట్టుకున్నాడో తెలుసా? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక 3వ రోజో 4వ రోజో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏమనుకోవాలి? ఐ విట్నెస్ లేనప్పుడు కోర్టులో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని తీసుకుంటారు. మరి ఆయన ముఖ్యమంత్రి అయినాక ఈయన ఎట్లా వచ్చిండు మన దగ్గరికి అడ్వైజర్గా? లేట్గా ఆయన ప్రతిభను లేట్గా గుర్తించుండే. ఎవరు గుర్తించింది? ఈ గవర్నమెంట్. ఎందుకు? రేవంత్ రెడ్డి తెలుసు కదా ఆయన గురించి. తెలంగాణ అంతా కోడై కూసింది కదా. ఈయన మనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నాడు. ఇదే జలసౌదలో ఆంధ్ర తరఫున వచ్చి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడండి చెప్పి తెలియదా రేవంత్ రెడ్డికి? సరే, రేవంత్ రెడ్డి తెలిసినా తెలియకపోయినా ఇలా తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి. చంద్రబాబు కృష్ణా గోదావరి జలాలను యథేచ్ఛగా దోచుకోవడానికి ఆదిత్యనాథ్ దాస్ అనే ఒక సలహాదారును పెట్టి రేవంత్ రెడ్డికి ప్రాజెక్ట్ అంటే ఏందో తెలియదు, బ్యారేజ్ అంటే ఏందో తెలియదు, నదులు ఎక్కడనేవో తెలియదు, వాగులు ఎక్కడనేవో తెలియదు, క్యూసెక్ అంటే తెలియదు, టీఎంసీ అంటే తెలియదు. మన దరిద్రం ముఖ్యమంత్రి అయ్యాడు, పర్వాలేదు. ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఏం తెలియకున్నా పర్లేదు. 1.5 year దాటింది, 22 నెలలు అయింది, 20 నెలలు దాటింది. 2 ఏళ్ళు కావాల్సిన దగ్గర ఏం నేర్చుకున్నాడు? 20 నెలల తర్వాత దేవాదులు ఎక్కన్నది, దేవాదులు ఎక్కన్నది అని అడుగుతాడా 20 నెలల తర్వాత? ఇలా సెంట్రల్ తెలంగాణకి ఏకైక దిక్కు దేవాదుల ప్రాజెక్టు. మనం ఓటేసి గెలిపించుకున్న ముఖ్యమంత్రికి మన ప్రాజెక్టు గురించి తెలియకపోతే మనకు నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తాడు, మనకి ఏం న్యాయం జరుగుద్దని అనుకుంటారా అనుకోరా ప్రజలు? తెలంగాణలో అదొక గొప్ప ప్రాజెక్ట్, అది పూర్తిగాని ప్రాజెక్టు. నువ్వు 1.5 year తర్వాత దేవాదులు ఎక్కడన్నదంటే